దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన కోట్ల సొమ్మును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఒకే ఖాతాలో 124 కోట్ల జమ అయినట్లు తెలిపారు. ఇక ఎస్బీఐ శాఖలోని 6 కరెంటు ఖాతాల్లో నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. 6 కరెంటు ఖాతాల్లో 2 నెలల్లో 150 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మహ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ పేరిట అకౌంట్లు ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఖాతాలోకి వచ్చిన 124 కోట్ల సొమ్ము 234 నేరాలకు సంబంధించినదిగా దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన కోట్ల సొమ్మును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఒకే ఖాతాలో 124 కోట్లు జమ అయినట్లు తెలిపారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా ఇన్ని కోట్ల రూపాయల ధనాన్ని ఏ విధంగా కొల్లగొట్టారు? ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అయితే ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సైబర్ నేరాలపైన నిఘా పెట్టి నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక సంచలనమైనటువంటి విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలతో కొల్లగొట్టినటువంటి 124 కోట్ల రూపాయల నగదు హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తి అకౌంట్ లోకి జమ అయిందనేటువంటి అంశాన్ని సైబర్ బ్యూరో అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే మహమ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి 6 ఎస్బీఐకి సంబంధించినటువంటి కరెంటు ఖాతాల్లోనే 124 కోట్ల రూపాయల వరకు జమ అయినట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తే సైబర్ నేరాలకు పాల్పడుతుంది ఒక ముఠా అయితే సైబర్ నేరాల ముఠాలకు ఇతని పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకు అప్పగిస్తున్నాడు. అప్పగించినందుకు వాళ్ళు ఈ అకౌంట్లను యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్ నడపడంతో ఈ మహమ్మద్ బిన్ అహ్మద్ అనేటువంటి వ్యక్తికి కమిషన్ రూపంలో కూడా డబ్బులు అందజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే కమిషన్ కోసమే ఈ బ్యాంకు ఖాతాలను ఇతను సమకూర్చినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. 120 కోట్ల రూపాయల నగదును దాదాపు 234 నేరాలకు సంబంధించినటువంటి నగదుగా కూడా గుర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి ముఠా ఇతని పేరు ఉపయోగించుకొని ఇతని బ్యాంక్ అకౌంట్ ఉపయోగించుకొని నగదు కూడా ట్రాన్సాక్షన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గడిచినటువంటి 2 నెలల్లోనే 150 కోట్లకు పైగానే లావాదేవీలు జరిగినట్లు ప్రస్తుతం బ్యాంక్ అధికారుల నుండి కూడా కొంత సమాచారాన్ని తెలంగాణ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో కూడా స్పష్టంగా విచారణలో వెల్లడైంది. అయితే ఈ కేసులో పరారీలో ఉన్నటువంటి నిందితులను పట్టుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం